అందరికీ నమస్కారం. మార్గశీర్ష మాసం వస్తుంది. కార్తీకం పోయిందని అర్థం. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి వినాయక దర్శనం అనేది ప్రతిరోజు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతిరోజు ఒక వినాయకుడి గురించి చెప్తాను. చోడవరం వినాయకుడు చోడవరం విశాఖ జిల్లాలో ఉంది. విశాఖపట్నం 40 కిలోమీటర్ల స్వయంభూ వినాయక విగ్రహం ఉంది. అయితే ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత అంటే నెత్తి మీద మత్స్యావతారం అనేది ఉంటుంది. ఆ తొండమేమో భూమికి దిగి అంటే భూమిలోకి ఉంటుంది. కిందన నీరు కూడా ఉంటుంది. అంటే మత్స్యము నీటికి మయము అని చెప్పేసి అంటుంటే ప్రతి జీవి కూడా జలతత్వము ఉన్నవాడే. అయితే తలపై మత్స్యం ఉన్నది అంటే మత్స్యావతారానికి విష్ణుమూర్తి ఎలా దిగి వచ్చాడో వేదాలను ఉద్ధరించడానికి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఆయన మనం ప్రయత్నిస్తే తప్ప ఆయన ఉద్ధరించడు మనల్ని అని తెలుసుకో